డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ద సమ్ ఆఫ్ 4 నంబర్స్ ఈస్ 324. 4 సంఖ్యలో మొత్తం 324 అంట. అందులో మొదటి సంఖ్యకు 5 కలిపాడు, రెండో సంఖ్యలో నుంచి 5 తీసివేశాడు, మూడో సంఖ్యకు 5 గుణించాడు, నాలుగో సంఖ్యకు 5 చేత భాగించాడు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సమానము. ఆయనచో ఫస్ట్ నెంబర్ ఎంత అని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్, మంచి క్వశ్చన్స్ అండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, నెంబర్ సిస్టంలోది x+5 ఈక్వల్ టు x-5 ఈక్వల్ టు x ఇంటూ 5 ఈక్వల్ టు x/5 ఈక్వల్ టు ఇవన్నీ కూడా కాన్స్టెంట్ కేకి సమానం అండి. రైట్ అండి. సో ఇది చూసుకుంటే కనుక ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే డియర్ గైస్ k-5 అవుతుందండి. సెకండ్ నెంబర్ ఏమవుతుందంటే k+5 అవుతుందండి. థర్డ్ నెంబర్ ఏమవుతుందంటే k/5 అవుతుందండి. ఫోర్త్ నెంబర్ ఏమవుతుందంటే 5k అవుతుందండి. అర్థమైంది కదండి. సో x+5 ఈక్వల్ టు k అయితే x ఈక్వల్ టు k-5, x-5 ఈక్వల్ టు k అయితే x ఈక్వల్ టు k+5, x ఇంటూ 5 ఈక్వల్ టు k అయితే x ఈక్వల్ టు k/5, ఆల్సో 5k. ఓకేనండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సమానం అన్నాడు కాబట్టి మనం సమానం చేసాము. ఇప్పుడు ఈ 4 సంఖ్యలో మొత్తం ఎంత అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా 324కి ఈక్వల్ అండి. రైట్ అండి. సో -5 +5 క్యాన్సిలేషన్ అయితే k+k ఏమవుతుందంటే 2k అవుతుంది. సో 2k + 5k ఏమవుతుందంటే డియర్ గైస్ 2k + 5k ఏమవుతుందంటే 7k అవుతుంది. 7k + k/5 ఈక్వల్ టు 324 అవుతుంది. సో 7×5 35, 36/5k ఈక్వల్ టు 324 అవుతుందండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏముందంటే 6 ఉందండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏముందంటే 4 ఉందండి. 36 ఒకట్లో అండి, 36 9 అవుతుందండి. ఎందుకంటే 36 10లో 360. దేర్ ఫోర్ k ఈక్వల్ టు ఏమవుతుందంటే k ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి చూడండి ఫ్రెండ్స్, k ఈక్వల్ టు మనకి 9 అయితే గనక చూడండి, మనకి 9 అయితే /5 ఉంది కదండి. k ఈక్వల్ టు చూడండి /5 ఏమవుతుందండి ఇంటూ 5 అయ్యి 45 అవుతుందండి. సో ఫస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి, మొదటి సంఖ్య అడిగాడు కాబట్టి x+5 ఈక్వల్ టు k అయితే k ప్లస్లో 45 రాసుకుంటే కనుక మనకి x ఈక్వల్ టు ఏమవుతుందంటే 40 అవుతుందండి. మన ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనండి.